పారిశ్రామికవేత్తలు నైపుణ్యం చూస్తాం కాబట్టి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించాలి అని స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థ నాకు కేటాయించారు. ఇవన్నీ కూడా యువత భవిష్యత్తుకి, మరి పేదవాళ్ళ భరోసా కోసం, పేదవాళ్ళ కడుపు నింపుడు కోసం మంచి కార్యక్రమాలు చేసిన విషయాన్ని దృష్టి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న చూశాను పేపర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్తో, స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను, ఏ మొహం పెట్టుకుని స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు? ఆ మాటల్లో ఏమీ చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తాం. స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వారికి ₹1 కూడా అందకోకుండా, వారికి తెలియకోకుండా, వారి అనుమతి లేకోకుండా వారికి సంబంధించిన నిధులు దోచేసిన ప్రభుత్వానికి అధిపతి ఆయన. ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవీ కాలంలో కనీసం ఒక్క పని కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి దిగదార్చిన జగన్మోహన్ రెడ్డి గారు, వారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేస్తలేదు, గత ప్రభుత్వం గురించి తవ్వుతున్నారు, అప్పుల గురించి మాట్లాడుతున్నారు అంటారు. అంటే నువ్వు చేసిన పాపాలు కానివ్వండి, నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, మీరు చేసిన ఈ రాష్ట్రానికి నష్టాన్ని కానివ్వండి, ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వానికి ఉండదని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని అడుగుతా ఉన్నారు. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నష్టం చేసింది, ఏ విధంగా ఈ రాష్ట్రం భవిష్యత్తును కోల్పోయింది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానికోసం చేస్తున్నారు. అప్పులు ఎంత ఉన్నాయో కూడా ప్రజలకు తెలియాలి. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీలాగా ఆర్థికంగా విధ్వంసాలు సృష్టించి ఇష్టం వచ్చినట్లు క్రమశిక్షణ లేకోకుండా ఆర్థిక పరిస్థితుల్ని మేనేజ్ చేసిన మీలాగా ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చేసే పని కాదని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తాను. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తాం. ప్రజలకి సంతోషకరమైన పరిపాలన అందించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనం చేస్తాం. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ₹5 మాత్రమే. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ₹100, ₹150 పైబడి ఉన్న ఈ యొక్క అన్నదానాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, చంద్రబాబు గారు మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ప్రారంభించిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా అన్న జోహార్ ఎన్టీఆర్ గారి పేరు మీదుగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అనేది మన చంద్రబాబు నాయుడు గారికి, పార్థసారథి గారికి చెల్లుబాటు అని చెప్పని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో అన్నం, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మరి ఈ రోజు మరి ప్రారంభించడం నూజివేడులో ఇది చాలా గొప్ప కార్యక్రమం హామీ ఇచ్చారు. మరి ఇది నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మన పేదల కోసం ఏది చేసినా మేము పేదల కోసం చేస్తామని మాట ఇచ్చిన నాయకుడు పార్థసారథి గారు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నారు. ₹5 టిఫిన్ అమ్మా, ₹5 మాత్రమే. ₹5 భోజనం మధ్యాహ్నం, ₹5 రాత్రి భోజనం, ₹5 మాత్రమే. చక్కని నాయకుడు ఎవరు వచ్చినా ఎన్టీ గారు